H1B వీసాపై ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు వెళ్లే ఫ్లైట్ టికెట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే భారత్ వచ్చిన చాలా మంది ఎమర్జెన్సీగా తిరిగి యుఎస్ వెళ్లేందుకు రెడీ కావడంతో ఫ్లైట్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ రేటు ఒక్కోటి 37,000 నుంచి 80,000 మేర పెరిగినట్లు తెలుస్తోంది. దసరా దివాళీ కోసం అమెరికా నుంచి భారత్ వచ్చిన పలువురు తమ ప్లాన్ను లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకుని తిరిగి వెళ్తున్నారు. ఈ నెల 21 కల్లా తమ ఐటీ ఉద్యోగులందరూ అమెరికాలో ఉండాలన్న టెక్ కంపెనీల ఆదేశాలతో టికెట్లు బుకింగ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్, ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్ల నుంచి అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. లాస్ ఏంజల్స్ కు హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా ఎకనామిక్ క్లాస్ టికెట్ రేటు 1,32,000, డలాస్ కు 80,000 నుంచి 90,000 వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులు చెప్పారు. H1B వీసా ఫీజు విషయంపై ఇప్పటికే వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చినందున తమ ప్రయాణాలను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. H1B వీసాపై ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు వెళ్లే ఫ్లైట్ టికెట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే భారత్ వచ్చిన చాలా మంది ఎమర్జెన్సీగా తిరిగి యుఎస్ వెళ్లేందుకు రెడీ కావడంతో ఫ్లైట్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ రేటు ఒక్కోటి 37,000 నుంచి 80,000 మేర పెరిగినట్లు తెలుస్తోంది. దసరా దివాళీ కోసం అమెరికా నుంచి భారత్ వచ్చిన పలువురు తమ ప్లాన్ను లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకుని తిరిగి వెళ్తున్నారు. ఈ నెల 21 కల్లా తమ ఐటీ ఉద్యోగులందరూ అమెరికాలో ఉండాలన్న టెక్ కంపెనీల ఆదేశాలతో టికెట్ల బుకింగ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్, ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్ల నుంచి అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. లాస్ ఏంజల్స్ కు హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా ఎకనామిక్ క్లాస్ టికెట్ రేటు 1,32,000, డల్లాస్ కు 80,000 నుంచి 90,000 వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రయాణికులు చెప్పారు. H1B వీసా ఫీజు విషయమై ఇప్పటికే వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చినందున తమ ప్రయాణాలను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.